హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో, నో కాంటాక్ట్ లో ఉన్నారో, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి వచ్చే ఆలోచన ఉందా లేదా, వస్తారా లేదా, మీరు వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అవ్వాలా, ఇవన్నీ డీటెయిల్ గా చూద్దాం. ఈ రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అని అంటే మెసేజెస్ మీకు కాదు, మీరు స్కిప్ చేసేయచ్చు. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. సో ఈ రీడింగ్ ఏ రాశి వారైనా చూడొచ్చండి, బట్ మీకు రెజనేట్ అవుతుందా లేదన్నది మాత్రమే ఇంపార్టెంట్. మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ క్వీన్ ఆఫ్ వాండ్స్. తన ఎనర్జీ బాగానే ఉంది. లైక్ తనేమి నెగిటివ్ ఎనర్జీలో లేదా మిస్సింగ్ ఎనర్జీలో అయితే లేరు. అండ్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ ఫూల్. ఇంటెన్షన్ 7 ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ వాండ్స్ అండ్ ఏస్ ఆఫ్ సోర్డ్స్ అండర్ ద డెక్ స్ట్రెంగ్త్. ఖచ్చితంగా తను యాక్షన్ తీసుకోవాలి. తను ఇంకా మూవ్ ఆన్ అయితే అవ్వలేదు. మీ పర్సన్ కి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, బట్ స్టిల్ మీ పర్సన్ కి మీరే గుర్తొస్తున్నారు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అనే ఒక థాట్ అయితే మీ పర్సన్ కి ఉంది. బట్ అది తీసుకుంటారా లేదా అన్నది మనం చూద్దాం. బట్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ విత్ కింగ్ ఆఫ్ వాండ్స్, ఖచ్చితంగా మీరంటే అట్రాక్షన్ ఉంది, ప్యాషన్ ఉంది. అండ్ మీరు ఈ రిలేషన్షిప్ కోసం ఏం చేశారు, మీరిద్దరు కలిసి ఉన్నప్పుడు మీరు ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టారు, తన కోసం ఏమేం చేశారు, ఇవన్నీ ఆలోచిస్తున్నారు. అండ్ ద ఫూల్ ఈజ్ ఆల్ అబౌట్ న్యూ బిగినింగ్ అండి. ఖచ్చితంగా న్యూ బిగినింగ్ గురించి ఆలోచిస్తున్నారు, బట్ తనకు వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే మీ పర్సన్ వేరే ఆప్షన్స్ గురించి రైట్ నో అయితే ఆలోచించడం లేదు. 7 ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ సోర్డ్స్. అగైన్ తనకి చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మీ పర్సన్ చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అంటే ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏంటి అని. అందుకే దానికి తగ్గ క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. బట్ మీరంటే చాలా చాలా అట్రాక్షన్ ఉంది, ప్యాషన్ ఉంది. మీ ఇద్దరు విడిపోవడానికి కారణం పాస్ట్ లో మీ పర్సన్ అన్స్టేబుల్ గా ఉండడమే. బికాస్ నైట్ ఆఫ్ వాండ్స్ అంటే ప్లేయర్ ఎనర్జీ. సో చాలా మంది మీ సెపరేషన్ కారణం ఏంటంటే మీ పర్సన్ మేబీ వేరే వాళ్ళతో రిలేషన్షిప్ లో ఉండడం కానీ, లేదా మీ రిలేషన్షిప్ లో రెస్పాన్సిబుల్ గా ఉండకపోవడం కానీ, దానివల్ల రైట్ నో మీరు సెపరేషన్ లో ఉన్నారు. అండ్ మీ పర్సన్ దాని మీద ఇంకా వర్క్ చేస్తున్నారు స్టిల్. అందుకే ఏం చేయాలి, ఎలా యాక్షన్ తీసుకోవాలి అన్నది మీ పర్సన్ కి క్లారిటీ లేదు. బట్ ఒక థింగ్ అయితే క్లియర్, ఈ రిలేషన్షిప్ లో ఉంటే గనక మీ బాండ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటది. ఆర్ మీరు తన లైఫ్ లో ఉంటే తను చాలా హ్యాపీగా ఉంటారు అనేక థాట్ ప్రాసెస్ అయితే మీ పర్సన్ కి ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ ఉన్న ఎనర్జీ ప్రకారం అయితే మీ పర్సన్ ఇంకా మూవ్ ఆన్ అవ్వలేదు. బట్ అలాగని యాక్షన్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు, బట్ తనకి ఇంకా క్లారిటీ అయితే లేదు. థింకింగ్ మోడ్ లోనే ఉన్నారు. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్, ఫైర్స్ అనే ఉండొచ్చు. ఎక్స్పెషల్లీ లియో, సింహరాశి, ధనుసు రాశి ఆర్ మేష రాశి, ఆర్ పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ కూడా అయి ఉండొచ్చు. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసి ఉండాలి, తను ఇక్కడ మిస్ అవ్వట్లే. ఓకే, తను సొల్యూషన్ గురించి ఆలోచిస్తున్నారు, జరిగిన దాని గురించి కాదు. వాట్ నెక్స్ట్ అనే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.
అసలు మీ ఫీలింగ్స్, మీ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం మీ పర్సన్ గురించి. అగైన్ ఇవి జనరల్ రీడింగ్స్ అండి. మీకు ఎవరికైనా పర్సనల్ గా రీడింగ్ కావాలి, మీ సిచ్యువేషన్ తగ్గట్టు అంటే పర్సనల్ రీడింగే తీసుకోవాలి. అండ్ మీ ప్రెసెంట్ ఎనర్జీ 2 ఆఫ్ వాండ్స్. ఓకే, 2 ఆఫ్ వాండ్స్ అంటే మీరు చాలా చాలా డీప్ థింకింగ్ లో ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఒక డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. బట్ ఏ డెసిషన్ తీసుకుంటే బెస్ట్ అని అయితే ఆలోచిస్తున్నారు. బట్ ఎందుకంటే మీరు తీసుకోలేని పొజిషన్ లో ఉన్నారు కాబట్టి. వై? బికాస్ ఇక్కడ 2 ఆఫ్ పెంటికల్స్ కూడా ఉంది. అండర్ ద డెక్ వీ గాట్ ద మూన్. మూన్ ఎనర్జీ అంటే అగైన్ ఓవర్ థింకింగ్, కన్ఫ్యూజన్ అండ్ ట్రయింగ్ టు లిజనింగ్ టు యువర్ ఇంట్యూషన్. అంటే మీ ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుంది, మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది అది వినడానికి ట్రై చేస్తున్నారు. 2 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ కప్స్ అండ్ 3 ఆఫ్ పెంటికల్స్. ఖచ్చితంగా మీరు పార్ట్నర్షిప్ గురించి ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్షిప్ లో ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటుందా లేదా అని కూడా ఆలోచిస్తున్నారు. ఓకే, బికాస్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేకపోతే ఈ రిలేషన్షిప్ లో ఉండి ప్రయోజనం ఏంటి? మీకు ఒక్కొక్కసారి కావాలనిపిస్తుంది రిలేషన్షిప్, ఒక్కొక్కసారి మీకు వెయిట్ చేయకుండా మూవ్ ఆన్ అయిపోతేనే బెస్ట్ అనిపిస్తుంది. సో మీకు మిక్స్డ్ ఎనర్జీ ఉంది. అందుకే 2 ఆఫ్ వాండ్స్, 2 ఆఫ్ పెంటికల్స్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ 6 ఆఫ్ సోర్డ్స్, విచ్ రిప్రజెంట్స్ కన్ఫ్యూజన్ అనమాట. 6 ఆఫ్ సోర్స్ ఒక్కోసారి మూవ్ ఆన్ అయిపోవాలనిపిస్తుంది, ఒక్కొక్కసారి మీ పర్సన్ స్పై చేస్తారు, బట్ అగైన్ వెయిట్ చేస్తూ ఉంటారు. సో మీరు ఇక్కడ మీరు ఏ డిసిషన్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఏ డిసిషన్ తీసుకోవాలో ఒక క్లారిటీ లేదు మీకు. చాలా చాలా ఓవర్ థింకింగ్ మోడ్ లో అయితే ఉన్నారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వోగో, టారస్, ఎక్స్ అనే ఉండొచ్చు, ఆర్ పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్స్ అనే ఉండొచ్చు, ఎక్స్పెషల్లీ పైసిస్. అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా అన్నది చూద్దాం. Ten of Wands, 8 of Cups, Chariot and Star. Again మీ పర్సన్ కూడా యాక్షన్ తీసుకోవాలా వద్దా అనే జగ్లింగ్ ఎనర్జీలోనే ఉన్నారు. చాలా ఎమోషనల్లీ ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు. యాక్షన్ తీసుకునే ఎనర్జీ అయితే చాలా చాలా స్లోగా ఉంది. అండ్ లెట్స్ క్లారిఫై. యా, తీసుకుంటారు బట్ టైం పడుతుంది. నైట్ ఆఫ్ కప్స్ విత్ చారియట్ చాలా చాలా స్లో మూవింగ్ ఎనర్జీ. బట్ 10 ఆఫ్ వాండ్స్ విత్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ న్యూ బిగినింగ్ గురించి ఆలోచిస్తున్నారు. బట్ ఇక్కడ థర్డ్ పార్టీ ఇష్యూ ఏదైనా ఉంటే దాన్ని సార్ట్ అవుట్ చేసుకుని యాక్షన్ తీసుకోవాలని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ 8 ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్స్ అనే ఉండొచ్చు, ఆర్ క్యాప్రికాన్, వోగో, టారస్, ఎక్స్ అనే ఉండొచ్చు. మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా? లెట్స్ సీ from your side. 4 of Cups, Page of Cups, 9 of Swords and Hanged Man. No, you are expecting. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తన దగ్గర నుంచి కమ్యూనికేషన్ వస్తుంది, లేదా మెసేజ్ వస్తుంది, లేదా అపాలజీ వస్తుంది అని. బట్ మీరు చాలా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండి. అదర్వైజ్ మీ మెంటల్ హెల్త్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. మీరు ఇప్పటికే చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, ప్రెసెంట్ లో ఉండట్లేదు, ఎక్కువ అయిపోయిన దాని గురించి ఆలోచిస్తూ స్టక్ అయిపోతున్నారు. సో యూ షుడ్ ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్. ఓవర్ థింకింగే కదా అనుకుంటాం, బట్ అదే చాలా మెంటల్ ఇష్యూస్ కి కారణం అవుతుంది. హ్యాంగ్డ్ మ్యాన్ అంటే అగైన్ స్టక్ ఎనర్జీ. అండ్ మీలో చాలా మంది ఒక ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో ఉన్నారు. కొంతమందికి అది చిన్న జర్నీ అవ్వచ్చు, కొంతమందికి అది పెద్ద జర్నీ అవ్వచ్చు. బట్ మీరైతే యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకోవట్లేదు. బట్ అట్ ద సేమ్ టైం మీరు పీస్ఫుల్ గా ఉండడానికి ట్రై చేయాలి. లెట్స్ సీ అసలు ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి, మీరు వెయిట్ చేయొచ్చా లేదా మూవ్ ఆన్ అవ్వచ్చా అని చూద్దాం. Five of Swords, the Sun, 9 of Pentacles. Let's clarify. Star, Strength, Hanged Man and Death. ఇక్కడ రియూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే 40% మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో ఫైర్స్ అనే ఉండొచ్చు, స్ట్రాంగ్ లియో ఎనర్జీ కనిపిస్తుంది. ఆక్వేరియస్ ఏస్ అనే ఉండొచ్చు, స్కోపియో
వాటర్ సైన్ కూడా అయి ఉండొచ్చు. సో నాకు ఇక్కడైతే మీ పర్సన్ మీ లైఫ్ లోకి వచ్చే ఛాన్సెస్ అయితే 40% కనిపిస్తున్నాయి. రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ కూడా 40% కనిపిస్తున్నాయి. సో లెట్స్ సి మీరు వెయిట్ చేయొచ్చా లేదా అన్నది. మీరు వెయిట్ చేస్తే విల్ ఇట్ బెనిఫిట్ టు యూ ఆర్ నాట్? లెట్స్ సి. మీరు వెయిట్ చేస్తే ఏదైతే మనం మెసేజ్ అడిగామో దానికి ఆన్సర్ వచ్చింది. టెంపరెన్స్ మీన్స్ పేషెన్స్ అండ్ వెయిటింగ్ ఎనర్జీ. మీరు వెయిట్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ ఎక్కువగా మీరు హర్ట్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. బికాస్ నా 3 ఆఫ్ సోర్స్ విత్ టవర్ అండర్ దట్ ఖచ్చితంగా రీయూనియన్ అయ్యే ఛాన్స్ లేవు. నైట్ ఆఫ్ పెంటికల్స్, తను స్టెబిలిటీ లేదా కమిట్మెంట్ ఇచ్చే పొజిషన్ లో లేరు. మీరు ఒకవేళ మీ పర్సన్ చేంజ్ అవుతారు అని మీరు అనుకుంటూ ఉంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే నో. సో మీరు వెయిట్ చేస్తే సఫర్ అవుతారు. అది ఒక యూనివర్స్ గైడెన్స్ చూద్దాం. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ సాజిటేరియస్ అయి ఉండొచ్చు, లైక్ ధనుసు రాశి. లెట్స్ సీ ద గైడెన్స్. హెర్మెట్, ద మూన్, కింగ్ ఆఫ్ సోర్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్. అగైన్ ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్, ఫాలో యువర్ ఇన్నర్ వాయిస్. మీ ఇన్నర్ మీకు ఏం చెప్తుంది దాని మీదే ఫోకస్ చేయండి. కొంచెం ఒంటరిగా కూర్చోండి, ఆలోచించండి. మీ ఫోన్స్ అవన్నీ పక్కన పడేసి మీ లైఫ్ ఏంటి, రిలేషన్షిప్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు, మీకు ఒక క్లారిటీ రావాలంటే మీరు కూర్చుని ఆలోచించండి. అట్ ద సేమ్ టైం సెట్ అండ్ మెయింటైన్ బౌండరీస్. మీ లైఫ్ లో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు, ఇవన్నీ బౌండరీస్ సెట్ చేయండి, మెయింటైన్ చేయండి. అండ్ లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అండ్ హీల్ యువర్ సెల్ఫ్. అగైన్ హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ టైమ్ టు హీల్ యువర్ సెల్ఫ్. చాలా మంది హీలింగ్ మీద ఫోకస్ పెట్టరు, బట్ మీరు పెట్టాలి. లెట్స్ సీ ఎనర్జీ ఆర్కల్ మెసేజెస్. పేషెన్సీ. థింగ్స్ మీకు అనుకూలంగా లేనప్పుడు మీరు పేషెన్సీగా ఉండాలి. ఏంజల్ ఆఫ్ స్ట్రెంత్. సి యూ హ్యావ్ టు బి వెరీ పేషెంట్ అండ్ డెఫినెట్లీ ఏంజల్స్ మీ వెనకాలే ఉన్నారు అండ్ మీరు స్ట్రాంగ్ గా ఉండడానికి కూడా ట్రై చేయాలి. అండ్ ఇన్ డెసిషన్, మీలో చాలా మంది ఒక డెసిషన్ తీసుకోలేని పొజిషన్ లో ఉన్నారు కాబట్టి మీరు టైం తీసుకుని డెసిషన్ తీసుకోవాలి. అంటే ఏదో తీసేసుకోవాలి ఈ టైంలో అని చెప్పి మాత్రం అసలు డెసిషన్ తీసుకోవద్దు. మీరు అలా తీసుకుంటే దానివల్ల మీకు బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. బ్యాలెన్స్ స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ, ఫుల్ మూన్ ఇన్ పైసెస్. అగైన్ మీ స్పిరిచువల్ లైఫ్ ని అండ్ ప్రాక్టికల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ వాటర్ సైన్ అయి ఉండొచ్చు. అండ్ ఎ విన్ విన్ అవుట్కమ్ ఈజ్ ఫోర్కాస్ట్, ఫుల్ మూన్ ఇన్ లీబ్రా. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రా ఎయిర్స్ అని ఉండొచ్చు. మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఖచ్చితంగా అక్కడ మీకు ప్లస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీరు ఎక్కడైనా కాంపిటీషన్ లో మీరు పాల్గొన్నా మీకు విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్. కొన్ని సిచ్యువేషన్స్ లో మీరు అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. అడ్జస్ట్మెంట్స్ అనేవి చాలా చాలా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మీరు ఇంపార్టెంట్ అండ్ అవ్వాలి. అలా అవ్వడం వల్ల అది ఎండ్ ఆఫ్ ద డే మీకు అది బెనిఫిట్ అవుతుంది. ఎప్పుడు నేనే అడ్జస్ట్ అవ్వాలని కాదు, కొన్ని సిచ్యువేషన్స్ బట్టి తప్పదు. అది ఇక్కడ మెసేజ్. సో మీరు ఇక్కడ వెయిట్ చేయడం వల్ల అయితే నాకు ఏం ప్లస్ కనిపించట్లేదు. బట్ ఇఫ్ యూ వాంట్, ఇట్స్ యువర్ విష్ అండి. సో ఇదని మీ రీడింగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. అండ్ ఈ మేనిఫెస్టేషన్ క్లాసెస్ అన్న మీ కెరియర్ కి, రిలేషన్షిప్ కి, మనీకి, అన్నిటికి యూజ్ అవుతాయి. ఒక్కసారి మీరు నేర్చుకుంటే మీకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ.